నా పేరు జస్విత్. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మేమందరం కలిసి తీర్పు అనే నాటకాన్ని ప్రదర్శిస్తున్నాం. నా పాత్ర చాణక్యుడు. నా పేరు షేక్ జావీద్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర సోమన్న. అందరికీ నమస్కారం. నా పేరు హర్ష. నేను 4వ తరగతి చదువుతున్నాను. నా పాత్ర రాములమ్మ. నేను పేద కుటుంబంలో పుట్టాను. కూరగాయలు కొనుక్కోలేక పక్కింటి కూర వాసనను పీల్చుకొని ఎలాగో బ్రతికేస్తున్నాను. నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది? ఏవమ్మా, ఏంటయ్యా మా ఇంటి కూర వాసన పీల్చుకుంటున్నావు? కూర వాసన పీల్చుకుంటే తప్ప అయ్యా? మా ఇంటి కూర వాసన పీల్చుకొని కడుపు నింపుకుంటున్నావు. కూర వాసన పీల్చుకుంటే కడుపు నిండిద్దా అయ్యా? మా ఇంటి కూర వాసన పీల్చుకొని కూరగాయలు కొనుక్కుంటా గేదెను కొని డబ్బులు సంపాదిస్తున్నావు. లేదయ్యా. నువ్వు మా ఇంటి కూర వాసన పీల్చుకున్నందుకు నీ గేదెను వారం రోజులు మా ఇంట్లో కట్టేయాలి. నా గేదెను వారం రోజుల పాటు మీకు చేస్తే నేను ఎలా బ్రతకాలయ్యా? అదంతా నాకు కుదరదు. కట్టేయాల్సిందే. అలా అనొద్దయ్యా. కట్టేయాల్సిందే. నా గేదెను వారం రోజుల పాటు తన ఇంట్లో కట్టేయమంటున్నాడు. నా గేదెను వారం రోజుల పాటు సోమన్నకి ఇచ్చేస్తే నేను ఎలా బ్రతకాలి? రేపు న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి తీర్పు అడగాలి. నమస్కారం అయ్యా. నమస్కారం రాములమ్మ. ఏంటి రాములమ్మ, ఎలా వచ్చాయన్నా చెప్పాలా? మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చానయ్యా. సరే చెప్పు రాములమ్మ. సోమన్ ఏమో నా గేదెను వారం రోజుల పాటు తన ఇంట్లో కట్టేయమంటున్నాడు. నా గేదెను వారం రోజుల పాటు సోమన్నకి ఇచ్చేస్తే నేను ఎలా బ్రతకాలయ్యా? మీరే ఎలాగైనా తీర్పు చెప్పాలి. సరే, రేపు మీరిద్దరూ కలిసి రండి. సోమన్న పద వెళ్దాం. ఎక్కడికి? న్యాయాధికారి దగ్గరికి. ఎందుకు? న్యాయాధికారి దగ్గరికి నిన్న వెళ్ళి నేను తీర్పు అడిగాను. సరే పదేళ్దాం. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం సోమన్న, రాములమ్మ. ఏ సోమన్న, రాములమ్మ చెప్పింది నిజమేనా? అవునయ్యా, తను మా ఇంటి కూర వాసన పీల్చుకొని కడుపు నింపుకుంటుంది. అందుకే తన గేదెను వారం రోజులు మా ఇంట్లో కట్టేయమన్నా. సరే, 5 నిమిషాలు ఆగండి. సరా చెప్పండి అయ్యా. ఈ గేదె నీడను తీసుకుని వెళ్ళి పాలు పితుక్కో. అయ్యా, ఈ గేదె నీడను తీసుకెళ్ళి ఎలా పాలు పితుక్కుంటానయ్యా? తను నీ ఇంటి కూర వాసన పీల్చుకుని కడుపు నింపుకున్నప్పుడు నువ్వు ఈ గేదె నీడను తీసుకుని వెళ్ళి పాలు పితుక్కోవచ్చుగా. అయ్యో, తప్పు చేశాను అయ్యా. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇంకోసారి ఇలా చేయండి. నన్ను క్షమించండి అయ్యా. క్షమించాల్సింది నేను కాదు, రాములమ్మ. నన్ను క్షమించు రాములమ్మ. సరేనయ్యా. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు సోమన్న. సరేనయ్యా. మోసపూరితమైన దురాశ పనికి రాదు. అందరికీ ధన్యవాదాలు.